ఫోన్ తీవేంటమ్మా? ఏమైందో ఏంటో అని ఎంత కంగారు పడ్డానో తెలుసా? ఏమవుతుందమ్మా? కంగారెందుకు? తన అన్న గురించి మన ఫోన్లో మాట్లాడుకుందంతా సుభద్ర వినేసింది. మా అన్నయ్య తప్పే లేదని బ్రతిమలాడింది. తన వల్ల నీకు ఇబ్బంది అవుతుందనుకుంటే నువ్వు అక్కడి నుంచి వచ్చేసే. అడుగు వెనక్కి వేసే సమస్య లేదు. వస్తే ఆ హరి ప్రాణం తీసే వస్తాను. శిరీష పోలీసులతో వచ్చింది అంటే ఏదో జరుగుతుందనుకున్నాను. అందరి ముందు గొడవ చేసి అరెస్ట్ చేయించి లోపల ఇస్తుంది అనుకుంటే ఇలా జరిగిందేంటి? వద్దమ్మా, వద్దనుకున్న వాళ్లతో నాకెందుకు? కష్టంలో కలిసున్న నీతోనే ఉంటాను. చచ్చే వరకు నీకు అండగా అమ్మగా ఉండిపోతాను. మా వల్ల పడిన కష్టాల్ని బాధల్ని గతాన్ని మర్చిపో. ఈరోజే నువ్వు వచ్చిన మొదటి రోజు అనుకో. వదినా, ఏంటి పిలుపు కొత్తగా ఉందని చూస్తున్నారా? మా అన్నయ్యకి కాబోయే భార్య అంటే ఇక మిమ్మల్ని అలాగే పిలవాలి కదా. ఒంటరిగా ఉంటే బాధపడుతుంటారు, మీ వదిన్ని జాగ్రత్తగా చూసుకో అని అన్నయ్య చెప్తే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాను. నాకీ ఒంటరితనమే బాగుంది. మనసు బాగోలేనప్పుడు అలాగే అనిపిస్తుంది. అలా అని ఇలా ఒంటరిగా ఉంటే మీ మనసులో బాధ ఎప్పటికీ అలాగే ఉంటుంది. నలుగురి మధ్య ఉంటేనే బాధని మర్చిపోగలుగుతారు. మీకు తోడుగా నేనుంటాను. నాతో అయినా మాట్లాడండి. మాట్లాడడానికి నా దగ్గర మాటలు లేవు. నా వాళ్లతోనే మాటలు చచ్చిపోయాయి. అదిగో మీరింకా జరిగిన దాని గురించే బాధపడుతున్నారు. మెల్లగా మర్చిపోవడానికి ప్రయత్నించండి. మర్చిపోవడానికది చిన్న విషయం కాదు. కళ్ళెదురు గాని కావలసిన వాళ్ళు 3 చనిపోయారు. కాదు, దారుణంగా చంపేశారు. మనుషుల్ని మసిబొగ్గుల్ని చేశారు. అప్పటి వరకు ఆనందంగా ఉన్న ఇంటిని శ్మశానంగా చేశారు. నిజమే, కానీ జరిగిందే తలుచుకుంటూ ఎన్ని రోజులు? అయిన వాళ్ళు చనిపోయారంటే బాధగానే ఉంటుంది. అలా అని ఆ బాధలోనే బ్రతికేస్తూ ఉంటే ఎలా? మీ మనసులోని బాధని తీర్చలేకపోయినా పంచుకోవడానికి నేను తోడుగా ఉంటాను. ఇలా ఒంటరిగా మాత్రం ఉండకండి. పదండి, రండి వదినా. అరే, నా చున్నీ అక్కడ పడిందేంటి? మీరు పదండి, ఆ చున్నీ తీసుకొని వచ్చేస్తాను.
నేనొచ్చింది నీ అన్నకి భార్యనై మీతో వరుసలు కలుపుకుందామని కాదు, నా వాళ్ల చావుకి పగ తీర్చుకుందామని. తీర్చుకొని వెళ్లేదాన్నే కాని ఇక్కడే ఉండేదాన్ని కాదు. ఇక్కడే పడింది కదా, ఏమైంది? అమ్మో, బయట నా చున్నీ పడింది, చూసావా? ఇంకా మాకు అదే పనేనా? నీ చున్నీలు సారీలు చూడమేనా? చూసావా అని అడిగాను. అడిగిన దానికి సమాధానం చెప్పు. చూడలేదు. మరి ఇంతలో ఏమవుతుంది? కాకెత్తుకుపోయిందేమో, ఏంటి? గాలికి ఎగిరిపోయిందేమోనని అంటున్నాను. గాలికి ఎగిరే ఇక్కడికొచ్చి పడింది. అవునా? సరే, ఎక్కడ పడిందో చూసుకో. అవును, నువ్వేంటి ఇంట్లో ఇంత వేడిగా ఉంటే దుప్పటి కప్పుకున్నావు? ఓ, ఇదా? నేనంతే. నాకు చలికాలంలో వెచ్చగా, ఎండాకాలంలో చల్లగా అనిపిస్తుంది. ఇదేం రోగం? సీజనల్ డిజార్డర్ అని కొత్తగా వచ్చింది. నీకిలాంటి రోగాలు కూడా ఉన్నాయా? ఆ ఐస్ క్రీమ్ ఎవరికి? నాకే. చలిలో చల్లవి తిన్నావంటే నాకు చాలా ఇష్టం. తింటావా? నీ దగ్గర చాలా కళలున్నాయిగా. ఏంటా చూపు? నా చున్నీ ఎదురా? ఏంటి మర్యాద లేకుండా? నీకేంట్రా మర్యాద?
సచ్చినోడా, ఏంటి పని? నా చున్నీ తెచ్చి నీ నడుంకి చుట్టుకుంటావా? నువ్వెలాగో నాతో ప్రేమగా మాట్లాడవు కదా, నీ చున్నీతో అయినా మాట్లాడుకుందామని. నేనే మాట్లాడనంటే నా చున్నీతో మాట్లాడతావా? ఇలాంటి పిచ్చి పనులు చేశావంటే మా అక్కకు చెప్తాను. ఎందుకంత కోపం? ఏదో సరదాగా. ఏంటి సరదా? ఆడవాళ్ల చున్నీలు తెచ్చి ఒంటికి చుట్టుకోవడమా? మళ్ళీ నా డ్రెస్ ని కానీ ముట్టుకున్నావా బాగా చెప్తున్నా. అర్చన, సారీ 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 అర్చన, ఒకసారి నా మాట విను ప్లీజ్. అర్చన ప్లీజ్, ఒక్కసారి ప్లీజ్, దయచేసి నా మాట విను. ఒకసారి నా మాట విను అర్చన, ప్లీజ్ కమాన్ యా. అర్చన, అయ్యో అర్చన ప్లీజ్. ఆగో. అన్నయ్య, అది అది ఇది పక్కింట్లో పడిపోతే వెళ్ళి తీసుకొస్తున్నాను. అక్కడ పడేయ్. అన్నయ్య, ఇది కొత్త డ్రెస్ చున్నీ, మన పండక్కి కొన్నది. దాన్ని అక్కడ పడేయమన్నానా? పడేయ్. సింహ, సింహ, ఏంటన్నా? అగ్గిపెట్టె తీసుకురా. అన్నా, అగ్గిపెట్టె తీసుకునిరా. అన్నా,
ఈ ఇంట్లో చున్నీ పడిందంటేనే తగలబెడుతున్నాడు. వాళ్ళ చెల్లెలు వెంట నేను పడుతున్నాను తెలిస్తే అమ్మో ఇంకేమన్నా ఉందా? అది మనకి కాని వాళ్ళ ఇల్లు. ఆ ఇంట్లో బంగారం పడ్డా అది మనది కాదు అనుకుని వదిలేయాలి. ఇంకెప్పుడు అటువైపు వెళ్ళాలని చూడకు, నాకు నచ్చదు. వెళ్ళు లోపలికే. ఏంటి శిరీష అలా చూస్తున్నావు? ఆ మంట ఈరోజు కొత్తగా ఏమీ మండలేదు. అది కొన్నేళ్లుగా ఈ గుండెల్లో మండుతూనే ఉంది. సందర్భం వచ్చింది కాబట్టి నీకు చెబుతున్నాను. ఈ ఇంటికి ఆ ఇంటి గాలి సోకినా తట్టుకోలేనని నీకు తెలుసు. ఆ ఇంటితో, ఆ ఇంటి మనుషులతో నీకు ఒకప్పుడు అనుబంధం ఉంది. ఆ బంధాన్ని మర్చిపో. ఇప్పుడు నువ్వు ఈ ఇంటి మనిషివి, కాబోయే నా భార్యవి. ఈ ఇంటి గౌరవ మర్యాదలనే కాదు, పగలు పంతాలని కూడా మోయవలసిన బాధ్యత నీకుంది. అందుకే ఆ ఇంటి వాళ్లతో మాట్లాడే ప్రయత్నం చేయొద్దు. పలకరించిన పరాయి వాళ్ళనుకో. ఆ ఇంట్లో నువ్వున్నావన్న విషయాన్నే మర్చిపో. దేన్నైనా సహిస్తాను, కానీ ఆ ఇంటితో, నా ఇంట్లో వాళ్ళు మాట్లాడినా భరించలేను. ఈ ఒక్క విషయంలో మాత్రం నా మనసును బాధ పెట్టే ప్రయత్నం చేయొద్దు. మన మధ్య ఎప్పటికీ ఎలాంటి మనస్పర్ధ రాదు. నీకిచ్చిన మాట ప్రకారం నీకు ఏ కష్టం రాకుండా నేను చూసుకుంటాను. కష్టం ఏదైనా వచ్చింది అంటే అది ఖచ్చితంగా వాళ్లతో మాట్లాడినప్పుడే వస్తుంది. వాళ్ల విషయంలో నా మాట నేనే వినను. ఆ క్షణంలో నాకు తల్లి, చెల్లి, భార్య ఎవరూ గుర్తుకురారు. ఆ ఒక్క విషయం గుర్తుంచుకో చాలు. నేను ఆ ఇంట్లో ఉన్నప్పుడు ఇది మీ ఇల్లు, ఇప్పుడు ఇది నా ఇల్లు. నా ఇంటి గౌరవాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నాకు ఉంది. ఈ ఇంటికి కాని వాళ్ళు నాకు ఏం కారు. వాళ్లతో నాకెలాంటి సంబంధం ఉండదు.
ఆ మాట చాలు శిరీష. నువ్వు ఆ మాట మీద ఉన్నంత వరకు మన మధ్య ఎలాంటి సమస్యలు రావు. శిరీష, ఏంటమ్మా ఇది? సుభద్ర గురించి నీకు బాగా తెలుసు. నువ్వు నా ఇంటికి కోడలుగా వస్తున్నావు అంటే అన్నీ తెలిసిన నువ్వు ఈ అన్నని ఆ చెల్లెల్ని కలుపుతావు, మా మధ్య అడ్డుగా నిలబడిన ఆ గోడ పగలగొట్టిస్తావో అని ఆశపడ్డానమ్మా. నువ్వేంటి శిరీష, అన్నయ్య మాటకి అలా తలూపేస్తున్నా? నిజంగానే మా అక్క వాళ్ళని మాకు దూరం చేస్తావా? ఈ ఇంటికి కోడలనగానే అంతగా అభిమానించిన అక్క కూడా నీకు శత్రువు అయిందా? వద్దమ్మా, వాడి ఆవేశానికి ఆజ్యం పొయ్యొద్దు. నా బిడ్డల మధ్య దూరాన్ని ఇంకా పెంచొద్దు. నా బిడ్డలిద్దరూ కలిసేలా చెయ్యి. భార్యగా నువ్వు మాత్రమే ఆ పని చేయగలవు.